మనస్సు అనేది వెనుక లేకపోతే కళ్ళు చూడలేవు, చెవులు వినలేవు, శరీరానికి స్పర్శ తెలియదు, ముక్కు ఆఘ్రానించలేదు, నోరు రుచిని పట్టలేదు. అసలు మనస్సు అనేది లేకపోతే ఈ శరీరం ఉన్నా లేనట్టే అన్నాడు పాదచారి. అప్పుడు అది విషయం. దీన్ని బాగా మననం చేయి. ఆ తర్వాత మళ్ళీ ఆలోచించు. ఇంకా స్పష్టంగా, ఇంకా వివరంగా మనసు గురించిన అవగాహన కొంత కలుగుతుంది నీకు. ఆ తర్వాత మిగతా విషయానికి వద్దాం అన్నారు సాధుజీ. స్వామీజీ, నాకు సందేహంగా ఉంది అని అడిగాడు పాదచారి. అడుగు అంటూ నవ్వారు ఆయన. ఇందాక మీరు చెప్పినవన్నీ నిజమే, కానీ పట్టపగల్ని రాత్రిగా చూడటం నా ఊహకు సంబంధించిందే కదా. అలాగే మీరు మా ఊరి గురించి, అమ్మవారి గురించి, ఆశ్రమం గురించి అండవన్నీ నేను నా ఊహలో చూసినవేగా అన్నాడు పాదచారి. భేష్, మంచి ప్రశ్న. ఊహ అనేది శరీరానికి సంబంధించిందా, మనసుకు సంబంధించిందా అడిగాడు సాధువు. మనసుకు సంబంధించిందే అన్నాడు పాదచారి. ఎలా అడిగాడు సాధువు. అది అని గొణిగాడు పాదచారి. సరే, నేను చెప్తాలే. చనిపోయిన వాడికి మెదడు, ఊపిరితిత్తులు, గుండె సర్వం ఉన్నాయి, ఒక్క ప్రాణం తప్ప. ఈ ప్రాణం కంటికి కనపడదు, కానీ శ్వాస రూపంలో శరీరంలోకి ప్రవహించి శరీరాన్ని చలించేటట్టు చేస్తుంది. ఆ ప్రాణం శ్వాస రూపంలో రాకపోతే ఈ శరీరం నిర్జీవం అవటం సత్యం. ఇప్పుడు శ్వాస రూపంలో ఏదైతే శరీరంలోకి వస్తుందో అది లేకపోతే ఊహ అనేది లేదుగా. కనుక ఊహ మనో సంబంధే కానీ శరీరానికి సంబంధించింది కాదు, అవునా అన్నాడు సాధు. అవును స్వామీజీ అన్నాడు పాదచారి. నేను చెప్పిన వాటిని నేను ఊహించటమే కాదు, మనస్సులో యథాతథంగా దర్శించావు, అవునా? అవును స్వామీజీ. అంటే మనస్సు దేనిలాగానైనా క్షణాల్లో మారిపోగలదని, ఆ రూపాన్ని క్షణాల్లో ధరించగలదని, అంత శక్తివంతమైనదని అర్థమైందా? లేదు స్వామీజీ అంటూ అయోమయంగా అన్నాడు పాదచారి. ఆలోచించు నవ్వారు స్వామీజీ. ఆకలిస్తుందా స్వామీజీ అన్నారు. లేదు స్వామి అన్నాడు పాదచారి. మంచిది. చాలాసేపు మౌనంగా కూర్చున్నారు. స్వామీజీ ప్రశ్నలు, పాదచారి జవాబులు, మళ్ళీ ఆయన ఇచ్చిన వివరణలు అన్నీ జ్ఞాపకం చేసుకుంటున్నాడు పాదచారి. నా శరీరం నాది, కానీ ఇది ప్రాణం అనేది లేకపోతే ఎవరిది? ప్రాణం ఉన్నది కనుక ఇది నాది అంటున్నాను. ప్రాణం లేకపోతే ఇది నాది అని నేను అనలేనే. అంటే శరీరం నేను కాదా? ఆ మాటే అడిగాడు. అవును, శరీరం నీదే, కానీ నువ్వు శరీరానివి కాదు అన్నారు సాధుజీ. అంటే నా చేతిని స్పృశించి ఈ చెయ్యి ఎవరిది అని అడిగారు. నాది అని జవాబిచ్చాడు పాదచారి. నువ్వు చెయ్యవా అన్నాడు సాధు. కాదు, చెయ్యి నాకు సంబంధించిందే, కానీ నేను చెయ్యిని కాదు. కాళ్ళు నాకు సంబంధించినవే, కానీ నేను కాళ్ళు కాదు. ఈ మొత్తం శరీరం నాదే, కానీ నేను శరీరాన్ని కాదు. మరి నేను అనే ఈ నువ్వు ఎవరు? నాది అనే ఆ నువ్వు ఎవరు అడిగాడు స్వామీజీ. తెలియటం లేదు స్వామి అన్నాడు పాదచారి. మంచిది, నువ్వెవరో ముందు నువ్వు తెలుసుకోవాలి. ఈ శరీరం నీది, కానీ నువ్వు శరీరానివి కావు, అవునా? అవును స్వామీజీ. నాది నేను అనేవి ప్రాణం ఉన్నప్పుడే కదా ఉండేది, తెలిసేది. అవును స్వామి. ఈ ప్రాణం శ్వాస రూపంలో నీ శరీరంలోకి ప్రవహిస్తోంది, అవునా? అవును స్వామీజీ. ఆ ప్రాణమైన శ్వాస నీలోకి రాకపోతే ఈ శరీరం ఓ వ్యర్థ పదార్థం, అవునా? అవును స్వామీజీ. ఈ ప్రాణం తనంతటా అది నీలో ప్రవేశిస్తుందా? నువ్వు దానిని నీలోకి ప్రవేశింపజేసుకుంటున్నావా అని అడిగారు సాధు. తనంతటా అదే ప్రవహిస్తూ ఉంది. నేనుగా తెలిసి ఏ ప్రయత్నము చేయటం లేదు. ఎందుకంటే నా ప్రయత్నమే ఉంటే నిద్రపోయేటప్పుడు ప్రయత్నం చేయలేకపోతానుగా అన్నాడు పాదచారి. నిజం, నీ శరీరం ఒక బల్బు అయితే ప్రాణం అనేది కరెంటు లాంటిది. ఆ శక్తి తనంతట తను ఈ శరీరం అనే బల్బులో ప్రవేశించినంతకాలం ఈ శరీరం జీవశక్తితో వెలుగుతుంది. ఆ శక్తి రాకపోతే నిర్జీవమై రాలిపోతుంది. అంటే శరీరంలో అన్ని అవయవాలు ఉన్నా ఏమీ చేయలేవన్నమాట. ఫిలిమెంట్ బాగున్నా కరెంటు రాకపోతే వెలగలేని, ఉపయోగం లేని బల్బులాగా, అవునా అన్నాడు సాధు. అవును స్వామీజీ.
ఇప్పుడు మనస్సు సంగతి ఓ పక్కన ఉంచి ఈ ప్రాణశక్తి గురించి తెలుసుకుందాం. ఎందుకంటే ప్రాణమే లేనప్పుడు మనసు యొక్క ఉనికి ఉండదుగా. సరే స్వామి, ప్రాణం అనేది కంటికి కనిపించదు. కనిపించాలంటే ఒక ఉపాధి కావాలి, అవునా అంటే అన్నాడు పాదచారి. కరెంటు ఉందో లేదో తెలుసుకోవాలంటే ఏం చేస్తావు? ఏ బల్బు స్విచ్నో ఫ్యాన్ స్విచ్నో ఆన్ చేస్తావు, అవునా? అప్పుడు తెలుస్తుంది. అవి లేకుండా కరెంటు ఉందో లేదో తెలుస్తుందా? వేస్తేనే కదా తెలిసేది. సరే, నువ్వు అన్నట్టుగా లైట్ స్విచ్ చేసావు, వెలిగింది. ఫ్యాన్ వేసావు, తిరిగింది. ఇప్పుడు కరెంట్ అనేది ఉన్న సంగతి తెలిసింది. ఆ కరెంట్ అంటే విద్యుత్ ఎలా ఉంటుందో చెప్పగలవా? అది వెలుగునిస్తుంది కదా అన్నాడు. ఫ్యాన్లో వెలుగు రాదుగా, ఈ యాంత్రిక శక్తి. అలాగే హీటర్లో ఉష్ణశక్తిని, కూలర్లో చల్లదనాన్ని ఇస్తుంది. టీవీలో దృశ్యాల్ని, శబ్దాల్ని, రేడియోలో శబ్దాల్ని ఇస్తుంది. అంటే ఉపాధిని బట్టి అది పనిచేస్తుంది, అంతే. కానీ విద్యుత్తు అంటే వెలుగు కాదు, శబ్దము కాదు, దృశ్యము కాదు, ఉష్ణము కాదు, చల్లదనము కాదు, అవునా అడిగారు స్వామీజీ. అవును స్వామి, అవన్నీ విద్యుత్తు యొక్క ఉనికిని తెలియజేసేవే కానీ అవే విద్యుత్తు కాదు. అట్లాగే నీ ఇంద్రియాలు కూడా మనస్సు యొక్క ఉనికిని తెలియజేసేవే కానీ అవే మనస్సు కాదు. మనస్సు వీటన్నిటికీ అతీతమైనది. మనస్సు సంగతి పక్కన పెట్టమన్నారు కదా, ప్రాణశక్తిని గురించి కదా మనం ఆలోచిస్తున్నది అన్నాడు పాదచారి. అప్పుడు ఆ రోజుల్లో అంటే ఈ పాదచారికి తెలియనితనం బాగా ఉండేది. ఎవరిని ఎట్లా గౌరవించాలో, ఎవరి ఎదుట ఎట్లా ప్రవర్తించాలో, ఎవరితో ఎట్లా మాట్లాడాలో ఆయన తెలిసేది కాదు. అప్పుడు సాధు అన్నారు, పక్క నవ్వారు చాలాసేపు. బిడ్డా, భగవంతుడు జీవితాంతం నిన్ను ఇలాగే ఉంచుగాక, ఏ కృత్రిమమైన ప్రవర్తన నిన్ను చేరకుండుగాక అని ఆశీర్వదించారు. నాయనా, ఒక మాట నోట్లోంచి బయటికి రావాలంటే 4 దంతాలు నోరు ఉంటే చాలదు. కొన్ని వందల లేక కొన్ని వేల వోకల్ గార్డ్స్ కదలాలి. ఆ కదలికలో నుంచే శబ్దం పుడుతుంది. అట్లాగే మనస్సు గురించి తెలియాలంటే చాలా విషయాలు మొదట తెలుసుకోవాలి. అందుకే ఒక్కొక్క దాన్ని గురించి నీకు పరిచయం చేస్తున్నాను అన్నాడు సాధుజీ. సరే స్వామీజీ అన్నాడు పాదచారి. ఉన్నది ఒక్కటే, అదే అనేక విధాలుగా అనేక రూపాల్లో కనిపిస్తోంది. అలా కనిపించడం వల్లే అన్నీ వేరువేరుగా తెలుస్తూ ఉన్నాయి. అందుకే నేను వేరు, నువ్వు వేరు, లోకం వేరు అనే భ్రమకి గురి అవుతున్నాం. కనుక ఉన్నదేదో, దాని యొక్క ఉనికి ఏదో మొదట తెలుసుకుందాం అన్నారు సాధు. అట్లాగే స్వామీజీ అన్నాడు పాదచారి. ఆయన ఓ మౌనంగా ఒక క్షణం కూర్చొని, నీ శరీరము, నా శరీరము, సృష్టిలో ఉన్న సకలము కూడా పంచభూతాలతో ఏర్పడ్డవే. అంటే నీరు, గాలి, నిప్పు, భూమి, ఆకాశం అన్నారు సాధు. అంటే అన్నాడు పాదచారి, ఇవన్నీ తయారు కావాలంటే పదార్థం కావాలి కదా. ఇవన్నీ తయారు కావాలంటే పదార్థం కావాలి కదా అన్నాడు సాధు. అవును అన్నాడు పాదచారి. కొంచెం ఉదాహరణపూర్వకంగా చెప్తాను. ఓ 100 కేజీల మట్టి ఇచ్చి ఈ లోకంలో ఉండే సర్వజీవుల యొక్క బొమ్మల్ని తయారు చేయమంటే ఏం చేస్తావు? చేస్తాను స్వామి అన్నాడు సాధు ఈ పాదచారి. ఓహో, చేద్దాం. నీ బొమ్మని, నా బొమ్మని, రాజు బొమ్మని, సేవకుడి బొమ్మని, చెట్లని, పక్షుల్ని, కొండల్ని, రాళ్ళని అన్నిటినీ స్పష్టంగా చక్కగా బొమ్మలుగా మలుద్దాం. ఓ ఇల్లు కట్టే ముందు చిన్న చిన్న చెక్కలతో మోడల్ హౌస్ని చేసినట్లుగా అన్నమాట. తర్వాత ఆ బొమ్మల్ని చూపించి రాజు బొమ్మ ఏదో, పులి బొమ్మ ఏదో, కుందేలు బొమ్మ ఏదో, సీతాకోక చిలుక బొమ్మ ఏదో, మామిడి చెట్టు బొమ్మ ఏదో, నేరేడు చెట్టు బొమ్మ ఏదో చూపించమని నేను నిన్ను అడిగితే చూపించగలవు కదూ అన్నారు సాధు. ఖచ్చితంగా చూపించగలను స్వామి అన్నాడు పాదచారి. నువ్వు ఒక్కడివే కాదు, ఎవరిని అడిగినా చూపించగలరు కదూ? అవును స్వామీజీ, ఎవరైనా స్పష్టంగా చూపించగలరు అన్నాడు పాదచారి. మంచిది. ఇప్పుడు వర్షం కురిసింది, ఈ బొమ్మలన్నీ కరిగిపోయాయి కదూ? అవును అన్నాడు పాదచారి. మట్టి మాత్రమే మిగిలింది కదూ? అవును స్వామీజీ. బరువు చూస్తే 100 కిలోల మన్ను ఇక్కడే ఉంది. మరి ఆ రాజు, సేవకుడు, మామిడి చెట్టు, కుందేలు, సింహం ఇవన్నీ ఎక్కడికి పోయాయి అడిగాడు సాధు. కరిగిపోయాయి స్వామీజీ. అంటే మట్టిలోంచి పుట్టాయి గనుక మట్టిలో కలిసిపోయాయి అన్నాడు పాదచారి. అంటే రూపము, నామము పోయింది కానీ పదార్థం అట్లాగే ఉంది కదూ అన్నాడు సాధు. అవును అన్నాడు పాదచారి. ఇలాగే ఈ సృష్టిలోనివి అన్నీ కూడా పంచభూతాలనే పదార్థంతో తయారు చేయబడ్డాయి.
అంటే శరీరాల్ని ధరిస్తాం, శరీరాల్ని వదిలేస్తాం, మూల పదార్థం మాత్రం అక్కడే అట్లాగే ఉంటుంది అన్నారు సాధు. అయితే నేనుగా మీరుగా ఉన్నాం. మన శరీరాలు ఒకే పదార్థంతో తయారు కాబడ్డా అనేక తేడాలు ఉన్నాయిగా. మీరు భోంచేస్తే నా ఆకలి తీరదు, నేను భోంచేస్తే మీ ఆకలి తీరదు. అట్లాగే ఈ సృష్టి గురించి మీకున్న జ్ఞానం వేరు, నాకున్న జ్ఞానం వేరు, నాకు తెలిసింది వేరు. ఇవన్నీ ఒక్కటే అంటే ఎలా కుదురుతుంది? నా మనసులోని ప్రశ్నల్ని నిర్మోహమాటంగా అడిగాడు. తన మనసులోని ప్రశ్న నిర్మోహమాటంగా అడిగాడు సాధువుని పాదచారి. చాలా చాలా మంచి ప్రశ్న అన్నాడు సాధు. దీనికి జవాబు సులువే, కానీ నైనా ప్రతి విషయాన్ని నిస్సందేహంగా గ్రహించాలంటే కొంచెం ఆలోచించాలి, కొంచెం మననం చెయ్యాలి. నీ ప్రశ్నలో నుంచే నీకు జవాబు దొరుకుతుంది. ఉదాహరణగా చెప్పాలంటే, ఇందాక రాజు బొమ్మకి ప్రాణం పోస్తే రాజుగానే ప్రవర్తిస్తాడు, సేవకుడి బొమ్మకి ప్రాణం పోస్తే సేవకుడిలాగానే ప్రవర్తిస్తాడు. పులి పులిలాగే, కుందేలు కుందేలులాగానే ప్రవర్తిస్తాయి. ఆ జంతువుల ఆహారపు అలవాట్లు అట్లాగే ఉంటాయి. అవునా? నవ్వుతూ అన్నారు సాధు. అవును స్వామీజీ, బొమ్మలుగా ఉన్నప్పుడు నిశ్చలంగా ఒక చోట ఉన్నా ప్రాణం పోయిగానే వాటి సహజమైన గుణాలతో ప్రవర్తిస్తాయి అన్నాడు పాదచారి. ఒకే కరెంటు హీటర్లోకి పోయి వేడిని, ఏసీలోకి పోయి చల్లదనాన్ని ఇస్తుంది. అట్లాగే ఒకే ప్రాణశక్తి పులిలోకి పోయి మాంసాహారాన్ని, కుందేలులోకి ప్రవేశించి శాకాహారాన్ని కోరుకుంటుంది. ఒకే మట్టి కుండగాను, చట్టిగాను, ఇటుకగాను, శిల్పంగాను, మరి ఎన్నో విధాలుగాను రూపాంతరం చెందుతోంది. రూపాలు నామాలు వేరైనా పదార్థం ఒక్కటే, శరీరాలు వేరైనా ప్రాణం ఒక్కటే అన్నారు స్వామీజీ. నాకెందుకో ఈ విషయం గురించి ఆలోచించాలి అనిపిస్తుంది స్వామీజీ అన్నాడు పాదచారి. మంచిది నాయనా, ఆలోచించు అన్నారు ఆయన నవ్వుతూ. నా మనస్సులో మాట మీకు ఎలా తెలిసింది ప్రశ్నించాడు ఆశ్చర్యంగా పాదచారి. నాయనా, ఒక మేడ ఎక్కాలంటే చాలా మెట్లు ఉంటాయి. మొదటి మెట్టు మీద నిలుచుకుని పైనున్న చిట్ట చివరి మెట్టుకు ఎగరగలవా? కొంచెం ఓపిక పట్టు, ఈలోగా ఆలోచించుకో అన్నారు సాధు. దూరాన ఉన్నటువంటి ఓ యాత్రికుల గుంపు ఇటువైపే వస్తూ కనిపించింది వాళ్ళకి. వాళ్ళు వీళ్ళని చూసినట్టున్నారు. వీళ్ళు ఉన్నటువంటి రాతి సింహాసనాన్ని చేరాలంటే ఆ బాట నుంచి ఇటు మళ్ళాలి. వస్తారా? రారా అన్నాడు పాదచారి. వస్తారు అన్నారు ఆ స్వామీజీ నవ్వుతూ. మళ్ళీ ఈయన మనస్సులో, అరే, ఈ మాట ఆయనకు ఎట్లా తెలిసింది అన్న సందేహం. అదేమీ మహత్వ సిద్ధో కాదు, ఊరికే దాని గురించి ఆలోచించి బుర్ర పగలగొట్టుకోకు అన్నారు నవ్వుతూ ఆ సాధు. మనస్సులో కదిలే ఆలోచనకి టక్కున కళ్ళెం వేశాడు పాదచారి. నీ పేరు అడిగితే ఏం చెప్తావు? రాజు అని చెప్తా అని జవాబిచ్చాడు. పూర్తిగా చెప్పు. నా పేరు రాజు అన్నాడు. ఇప్పుడు నీ పేరు చెప్పినట్టుగానే వాళ్ళందరి పేర్లు కూడా అడిగి తెలుసుకో అన్నాడు. ఓ పక్క ఎండ, మరో పక్క పెద్ద వృక్షాల మీద నుంచి, పూల చెట్ల మీద నుంచి వీస్తున్న చల్లటి గాలి, గాలిలో పూల పరిమళం, గొర్రెలు, చిన్నగా ఉన్న ఆరోగ్యంతో తొణికిసలాడుతున్న ఆవులు, దూడలు మిట్టెల మీద ఎక్కి గడ్డి మేస్తూ ఉన్నాయి. ఈ హిమాలయాలు మహాపవిత్రమైనవని, ఇక్కడ అడుగు పెడితే చాలు జన్మ ధన్యమవుతుందని వాటికి తెలుసా? ఆ మాటే స్వామీజీని అడిగాడు పాదచారి. అవి పూర్వజన్మ స్కృతం వల్లే ఇక్కడ జన్మించాయి, అయినా పుణ్యపాపాలతో వాటికి పని లేదు అన్నారు. ఎందుకుండదు అడిగాడు పాదచారి. ఆయన పక్కున నవ్వి, మనిషి తన భాష తాను సృష్టించుకొని ప్రకృతిని వదులుకుని అసహజమైన జీవితాన్ని నాగరికత పేరుతో గడుపుతున్నాడు. మిగతా జీవులన్నీ సహజంగా ఉంటాయి. కష్టము సుఖము కూడా వాటికి ఒకటే. సుఖం కోసం వెంపర్లాడవు. అందుకే వాటికి పాపపుణ్యాలతో సంబంధం లేదు. సుఖం పొందాలంటే దానికోసం చాలా కృషి చెయ్యాలి. ఆ ప్రయత్నంలో గనక జయిస్తే నేను నాది అనే అహంకారం నెత్తిన కూర్చుంటుంది. ఆ సుఖాన్ని నిరంతరం పొందటానికి పాపకార్యాలను కూడా అతి సహజంగా చేయిస్తుంది. ఎంతలా అంటే ఇది పాపం అన్న విషయమే గుర్తుకు రానంతగా. కనుక పిల్లవాడా, జంతువుల నుంచి కూడా మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది అని గ్రహించు అన్నారు ఆ సాధు. ఇంతలోకి వాళ్ళు వచ్చి ఆ స్వామీజీకి పాద నమస్కారం చేసి నిలబడ్డారు. ఈయన కొంచెం చిన్నవాడిగా ఉండేటప్పటికీ ఈయనకు నమస్కారం చేయాలా వద్దా అని వాళ్ళ సందేహంగా అట్లా నిల్చున్నారు. ఆడవాళ్ళు మగవాళ్ళు అంత మొత్తం కలిసి ఒక 10 మంది ఉన్నారు. బయటియే అంటూ స్వామీజీ వారికి ఆ బండ మీదే చోటు చూపించారు. యాత్రికుల కావాలని ఆయన వాళ్ళని అడిగాడు అని ఈ పాదచారికి అర్థమైంది.
అంటే ఆయన మనసులో మాట అట్టే పసిగట్టేస్తున్నాడు. అటువంటిప్పుడు ఆయనకు తెలియకుండా ఉంటుందా అని ఈయన భావన. అవును మహారాజ్, ఈ హిమాలయాల్లో అడుగుపెట్టి జన్మ పావనం చేసుకుందామని బయలుదేరి వచ్చాము. మాది బెంగాల్ అన్నాడు ఓ పెద్దాయన. స్వామీజీ పాదచారి వంక చూశారు. మీ పేరు, సంభాషణ అంతా హిందీలోనే జరిగిన వారి హిందీలో బెంగాలీ యాస బాగా కనిపిస్తూ ఉంది అంటాడు పాదచారి. శోశాంత్ సన్యాల్ మీ పేరు, పూర్వికా సన్యాల్ మీ పేరు, నౌనాషక్ధర్ తమరి నామధేయం, డోలా విశ్వాస్ మీరు, అఘోరమయి చటర్జీ తమరి పేరు, సులోచన ఘోషల్ ఇట్లా అందరినీ పేర్లు అడిగి తెలుసుకున్నాడు. మేఘనాథ్ చటర్జీ, సురేంద్రనాథ్ ఘోషాల్, తరుణ్ విశ్వాస్, ఇంకొక అవినాష్ భట్టాచార్య స్వామీజీ వంక చూశారు. మీరుండే ప్రదేశానికి ఈ చోటుకి తేడా ఏమనిపించింది? నవ్వుతూ వాళ్ళలో అందరికంటే పెద్దవారైనటువంటి ఆ అవినాష్ అని ఆయన అడిగాడు స్వామీజీ. చాలా ఉంది మహారాజ్, అయితే ఆ తేడాలు బయటికి కనిపించేవి కావు. అక్కడైతే ప్రతిరోజు ఏదో ఒక వెంపర్లాట, ఏదో ఒక తెలియని అలజడి, జీవితాన్ని గురించిన ఊహలు ఆలోచనలు. ఇక్కడికి వచ్చాక అవేమీ మనసులోకి రావు. జీవితం అంటే నిశ్చలంగా చల్లగా ఉండే ఓ సరోవరంలో అనిపిస్తుంది. ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. కానీ వెళ్ళక తప్పదుగా. ఉన్నన్ని రోజులు నిశ్చింతగా ఉండి వెళ్ళిపోయే రోజుకి అనుభవాల్ని మూట కట్టుకుని వెళ్తాం. నేను ఇక్కడికి రావటం ఇది 10వ సారి. నేను వచ్చేటప్పుడల్లా కొందరు నాతో పాటు వస్తామంటారు. వాళ్ళని తీసుకొస్తూ ఉంటాను అని చెప్పాడు అవినాష్ భట్టాచార్య స్వామీజీతో. శుభం. ఏం చూశారు? ఎవరెవరిని కలిశారు? మళ్ళీ అడిగారు స్వామీజీ. కొండలు, లోయలు, చిన్న చిన్న ఊళ్ళు, గుళ్ళు ఇవన్నీ మెల్లగా చూస్తూ ఇటు వచ్చాం. మధ్యలో చాలామంది బ్రహ్మచారులు, సాధువులు కలిశారు వినయంగా అన్నాడు అవినాష్. మంచి అనుభవం ఏమన్నా కలిగిందా? మళ్ళీ అడిగారు స్వామీజీ. ఇప్పుడు కాదు కానీ క్రితంసారి వచ్చినప్పుడు ఓ స్వామి మాకు రుద్రాక్షలు సృష్టించి ఇచ్చారు. డోలా విశ్వాస్ అని ఆమె అన్నది. ఆవిడికి 40 ఏళ్ళు పైన ఉంటాయి. మంచిది. ఆ తర్వాత కొంత సంభాషణ నడిచినా అందులో ముఖ్యమైన విషయాలు ఏమీ లేనందువల్ల నేను ప్రస్తావన చేయడం లేదు అంటారు పాదచారి. అబ్బాయి, ఇప్పుడు వాళ్ళందరి పేర్లు ఈ పిండి రాతి బండ మీద రాయి అన్నారు స్వామీజీ. అప్పుడు అవినాష్ డోలా, శోశాంత్ అని రాయడం మొదలుపెట్టాడు ఈ పాదచారి. అట్లా కాదు, నా పేరు రాజు అన్నావుగా, అట్లా రాయి అన్నారు. నా పేరు అవినాష్, నా పేరు డోలా, నా పేరు పూర్విక, నా పేరు నైనా, నా పేరు అఘోరమయ్యి, నా పేరు సులోచన, నా పేరు మేఘనాథ్, నా పేరు సురేంద్రనాథ్, నా పేరు తరుణ్, నా పేరు శోశాంత్ అని ఇట్లా అన్ని పేర్లు రాశాడు పాదచారి. ఇప్పుడు నా అన్న అక్షరం ఉంచి మిగతా పేర్లని చెరిపోయి అన్నారు స్వామీజీ. 10 నాలు మాత్రమే మిగిలాయి. ఎవరు నువ్వు అని అడిగితే నువ్వేం చెప్తావు? స్వామీజీ అడిగారు. నేను రాజుని అంటానని చెప్పా. అలాగే వీళ్ళందరినీ అడిగితే వీళ్ళు నేను అవినాషు, నేను డోలా ఇట్లా వరుసగా పేర్లు చెప్తారు అని చెప్పాడు పాదచారి. మంచిది. ఇప్పుడు నాని నేనుగా మార్చు అన్నాడు స్వామీజీ. మార్చాడు పాదచారి. 10 మందిలోనూ ఉన్నది నేను అన్నదే. పేర్లు మారాయి, రూపాలు మారాయి, లింగాలు మారాయి, కానీ నేను మాత్రం మారలేదుగా. అంటే నేను అనేది సర్వజీవుల్లోనే ఉంటుంది కదూ అన్నాడు స్వామీజీ. అంటే అన్నాడు పాదచారి. ప్రతి చెట్టుకి పుట్టకి కూడా మాట వస్తే నేను మామిడి చెట్టుని, నేను ఈత చెట్టుని, నేను కొండ గుర్రిని, నేను జంగుబిల్లిని అంటాయి కదూ అన్నాడు స్వామీజీ. అప్పుడు పాదచారి అవును స్వామీజీ అన్నాడు. అలాగే నేను నదిని, నేను సముద్రాన్ని, నేను మేఘాన్ని అని అవి కూడా చెప్తాయి కదూ అన్నాడు. అంటే నేను అనేది విశ్వాత్మకం, విశ్వం అంతటా ఉన్నది. నేను నా అనేది వ్యక్తిగతం అవునా అన్నాడు స్వాదు. అవును స్వామీజీ అన్నాడు పాదచారి. ఈ నేను అనేది శరీరం కాదు కదూ? అవును, శరీరం నాది, నేను శరీరానికి కాదు సంతోషంగా అన్నాడు పాదచారి. ఎందుకంటే ఇప్పటి వరకు నేను అంటే నా శరీరమే అనుకున్నా. ఆ సర్వవ్యాప్తమైన నేను గురించి తెలుసుకోవడమే పరమార్థం నవ్వారు స్వామీజీ. ఆ నవ్వులో దయ, ఆ నవ్వులో కరుణ, ఆ నవ్వులో సృష్టినంతా ప్రేమించగలిగే ఉదాత్తత. అప్రయత్నంగా ఆ స్వామీజీ పాదాలకు నమస్కరించాడు పాదచారి. పద వెళ్దాం, వెళ్లే ముందు ఈ వృక్షానికి నమస్కరించు అన్నారు. ఆ వృక్షపు కాండానికి తల ఆనించి మొక్కాడు పాదచారి. ఆ కాండాన్ని 2 చేతులతో కౌగిలించుకున్నాడు. ఆహా, ఎంత హాయిగా ఉంది! ఆ వృక్షంలో నుంచి ఇప్పటి వరకు నేను ఎరగని ఓ వాత్సల్యం నాలోకి
ప్రవహిస్తున్నట్లుగా అనిపించిందిట ఆ పాదచారికి. కళ్ళు మూసుకుని చాలాసేపు అట్లాగే ఉండిపోయాడు. ప్రతి చెట్టు, ప్రతి మొక్క, ఆఖరికి ఓ చిన్న గులకరాయి కూడా మన భావాల్ని గుర్తించగలుగుతాయి, మనస్సుని ఓదార్చగలుగుతాయి. కానీ మనిషే వాటిలోని అనంత ప్రేమని, శక్తిని అర్థం చేసుకోలేక దూరం చేసుకుంటూ ఉన్నాడు. పచ్చనోట్ల కోసం పచ్చటి ప్రకృతిని నాశనం చేస్తున్నాడు అన్నారు స్వామీజీ. ఆయన మాటల్లో ఆవేదన వ్యక్తమయ్యింది. సరే పద అని ముందుకి కదిలారు. స్వామీజీ వెనక నడిచాడు పాదచారి. మనస్సు అనేది అద్భుతమైన శక్తి. దానికి మించింది నిజంగా చెప్తే సృష్టిలో మరొకటి లేదు. అయితే దానంత చిత్రమైనది లేదు. అన్నీ తానే అవుతుంది. అయినా ఏదీ అంటనట్టుగా ఉంటుంది. ఆ శక్తిని లొంగ తీసుకుంటే ప్రతి సృష్టి చేయగలడు మనిషి. కానీ అది ఓ పట్టాన లొంగదు. లొంగినట్టే కనిపించి ఇట్టే మాయ చేసేస్తుంది అన్నారు నడుస్తూ స్వామీజీ.